వ్యూవర్స్ వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. సో ఈరోజు మన స్టూడియోలో అయితే డీజీ లోన్స్కి సంబంధించినటువంటి మేనేజర్ అయితే ఉన్నారు. సో ఆ మేనేజర్తో మాట్లాడి అసలు ఏం చేస్తూ ఉంటారు వర్క్, ఎట్లా డీజీ లోన్స్లోకి వచ్చారు, సో దీని గురించి కొత్త ఇన్ఫర్మేషన్ అయితే మనం తీసుకుందాము. హాయ్ అండి. హాయ్ మేడం. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ మేడం. ఓకే. సో మీరు డీజీ లోన్స్లోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? అసలు మీ గురించి మీరు ఇంట్రడక్షన్ చెప్పండి ఒకసారి. ఓకే మేడం, నేను డీజీ లోన్స్లోకి వచ్చి 2 years అవుతుంది. నేను మా ఫ్రెండ్ త్రూలో ఇక్కడికి జాయిన్ అయ్యాను. July 7th, 2023 నేను జాయినింగ్ అయిన డేట్ ఇక్కడ. అప్పటి నుంచి ఇప్పటివరకు స్టిల్ ఇక్కడనే వర్క్ చేస్తున్నాను మేడం. నా పేరు వచ్చేసి శివలీల. ఓకే. సో మీరు 2 years నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నారు. సో అంతకుముందు ఏం చేశారు? లేదు మేడం, నా ఫస్ట్ జాబ్ ఇక్కడనే. నా ఫస్ట్ జాబ్ ఇక్కడనే. అంతకుముందు నేను స్టడీ. సో మీరు ఇప్పుడు 2 years నుంచి వర్క్ చేస్తున్నారన్నారు. సో ఈ 2 years నుంచి కూడా మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి బయట కంపెనీస్లో. సో మీరు ఎందుకు ఇక్కడే స్టిక్ ఆన్ అయి ఉన్నారు? లైక్ డీజీ లోన్స్లోనే ఎందుకు చేయాలనుకుంటున్నారు? నేను 2 years నుంచి ఇక్కడనే స్టిక్ అయ్యాడు ఉండడానికి రీజన్ వచ్చేసి మేడం, వర్క్ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఉంటుంది. నాకు ఎవ్రీథింగ్ ఇక్కడనే నచ్చేసి నేను ఇప్పటివరకు బయటికి వెళ్ళాలని స్టిల్ ఇప్పటికి కూడా అనుకోవట్లేదు. అందరితో ఉన్న అనుబంధం అలాంటిది. వర్క్ ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద డే వర్క్ చేయాలి. ఇక్కడున్న ఫ్రీడమ్ ఏంటంటే సార్ చెప్పేది ఒక్కటే మేడం, మాకు వర్క్ టైంలో వర్క్ చేసుకోవాలి. ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేసుకున్నా ఏ టైంలో ఆ వర్క్ చేసుకుంటే మనం ముందుకు మూవ్ వెళ్తాం. అంటే మనం ఇప్పుడు ఏంటంటే మేడం, ఈరోజు చేయాల్సిన వర్క్ పెండింగ్ పెట్టుకోకుండా నువ్వు ఈరోజు ఏ వర్క్ అయితే కంప్లీట్ చేయాలనుకొని వస్తున్నావో ఆ వర్క్ కంప్లీట్ చేసుకో. అది ఏ టైంలో కంప్లీట్ చేసుకున్నావు అనేది నీ ఇష్టం. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు వర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవడం. మనం పర్టికులర్గా నువ్వు ఈ టైంలో నువ్వు ఈ వర్క్ చేసినంత వరకు ఎటు వెళ్ళక అనే రూల్స్ అనేటివి ఉన్నాయి మేడం. నువ్వు ఎండ్ ఆఫ్ ద డే మనం ఈరోజు చేయాల్సిన వర్క్ చేసామా లేదా. మనం ఆఫీస్ టైం వచ్చేసి 9:45 to 6 వరకు ఉండిద్దిగా మేడం. ఈ 8 hours నువ్వు ఏం చేసావు అంటే మనం ఈవినింగ్ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఎంత వర్క్ చేసావు, అసలు మనం ఈరోజు చేయాల్సిన వర్క్ అయ్యిందా లేదా. ఒక్కటి మేడం, ఈ వర్క్ చేసామా లేదా. మీరు మనం ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒకటే దగ్గర కూర్చొని వర్క్ అనేది ఎవరు చేయరు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు, అందరితో మాట్లాడాలనుకుంటారు. ఎవరితో మాట్లాడినా ఎండ్ ఆఫ్ ద డే మనం వర్క్ చేయాలి. నాకు ఇక్కడ ఉన్న ఫ్రీడమ్ నచ్చేసి నేను ఇప్పటికి కూడా బయటికి వెళ్ళాలనుకోవట్లేదు మేడం. ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఫెస్టివల్స్ చేసుకుంటాము, ప్రతి ఒక్కరితో బాండ్ ఉండిద్ది, వర్క్ ఉండిద్ది. మనం అసలు నేను ఇక్కడ స్టార్టింగ్ వచ్చినప్పుడు కొంచెం మనం ఎలా ఒకరితో ఎలా మాట్లాడాలి స్టార్ట్ అయినప్పుడు చాలా భయం కూడా ఉంటుంది. ఏమంటారు, ఏం వర్క్ ఎలా చేయాలి అంటే ఇంట్లో కాలేజ్లో ఉన్న లెవెల్ కాలేజ్ వరకు. ఇప్పుడు మనం బయటికి స్వతహాగా వర్క్ చేస్తున్నాం ఒక ఇండిపెండెంట్ గా. సో మనం అందులో మింగిల్ అవ్వాలి. మెయిన్లీ చెప్పాలంటే రకరకాల పీపుల్ ఇది కూడా రాదా అని అంటారు. అవును. సో అలాంటివి కూడా మనం ఆ స్టేజ్ లో తీసుకోలేము. ఇక్కడ నుంచి గారాబం ఉంటుంది. సో బయట మనం వర్క్ ఎక్కడ చేయలేదు. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఇక్కడ నచ్చింది మెయిన్ థింగ్ అదే మేడం. ఇప్పుడు ఫ్రెషరా, అతనికి ఎక్స్పీరియన్స్ ఉందా అని లేకుండా ఫ్రెషర్ అయినా సరే తెలియంది కూడా ఇది ఇలా వర్క్ కాదు, ఇలా చేసుకోవాలని చెప్తారు. కానీ నీకు రాదు, నువ్వు చేయలేవు అని రాదు అన్న వాళ్ళకు కూడా నువ్వు నేర్చుకుంటే వచ్చింది. నో మేడం, కంపల్సరీ మేడం. మనకి ఫస్ట్ నేను వచ్చినప్పుడు అసలు నేను ఈ వర్క్ నేను చేయగలుగుతానా లేదా, అసలు నాకు వస్తుందా రాదా అన్న మైండ్ సెట్ ఎవరికైనా ఉండేది. ఎందుకంటే ప్రతి ఒక్క లోన్స్ ఉన్నాయి దీంట్లో. ప్రతి ఒక్క ఫస్ట్లో వచ్చినప్పుడు మనకు ఎలా మాట్లాడాలి కస్టమర్తో కానీ కనెక్టర్తో కానీ, ఫస్ట్ మనం సార్ వాళ్ళతో ఎలా ఫస్ట్ ఇంటర్వ్యూ అంటేనే మనం ఎలా ఫేస్ చేయాలన్న టెన్షన్స్ అలాంటివి చాలా ఉంటాయి మేడం. ఇక్కడ ఉంది ఏంటంటే మనం ఇంటర్వ్యూ అయినా సరే, ఒక కస్టమర్తో మాట్లాడుతున్నప్పుడు అయినా సరే, ఇప్పుడు మనం ఏదైనా రాంగ్ మాట్లాడే కొంతమంది బయట ఎలా ఉంటుందంటే అసలు నీకు ఇది కూడా కనీసం నాలెడ్జ్ కూడా లేదా అని చాలామంది అంటారు. ఇక్కడ అలా ఉండదు మేడం. ఈ కస్టమర్తో మనం ఇలా మాట్లాడితే వీళ్ళు మనకి ఇలా సపోర్ట్ చేస్తారు. మనం మాట్లాడే దాన్ని బట్టి ఏంటి మెయిన్లీ అనేది మనం తెలుసుకోవాలి. ఎస్ మేడం. ఇక్కడ మనం ఏంటంటే మనం మాట్లాడే దాన్ని బట్టి వాళ్ళ నుంచి రియాక్షన్ వస్తుంది. మనం ఒకరికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితేనే వాళ్ళ నుంచి మనం రెస్పెక్ట్ వస్తుంది. మనకేం తెలియకుండా అలా ఇలా మాట్లాడేసాం అనుకో, వాళ్ళు కూడా మనం మాట్లాడే పద్ధతిని బట్టి అవతల ఉన్న వాళ్ళ రియాక్షన్ అనేది చూసొచ్చు. ఇక్కడ రాదు నీకు చేయదు అని ఎవ్వరు అన్నారు మేడం. రాని వాళ్ళని కూడా ఒక స్థాయికి తీసుకెళ్తారు. ఇది డీజీ లోన్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఇదే. నాకు ఇది రాదు అని అనుకోవడం అస్సలు కుదరదు. నీకు రాదు అనుకున్నా నీ లోపల అది ఉంది, నీకు వచ్చింది అని తీసే బాధ్యత డీజీ లోన్స్ కంపల్సరీ మేడం. నేను ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ నా జర్నీ వచ్చేసి బ్యాక్ ఎండ్ మేడం. కస్టమర్స్కి కాలింగ్ చేయడం కానీ, ఫైల్స్ ఫిల్అప్ చేయడం కానీ, నా వర్క్ స్టార్ట్ ఇక్కడ అలా అయింది. ఇప్పుడు నేను ఆ ప్రొడక్ట్కి మేనేజర్. అంటే నేను ఫస్ట్లో వచ్చినప్పుడు అసలు నాకు
నిజం చెప్తున్నాను మేడం, నాకు నాలెడ్జే లేదు ఈ ప్రోడక్ట్ గురించి, అస్సలు నాలెడ్జే లేదు. అసలు ఏంది, నేను చేస్తానా చెయ్యనా అన్న దాని ప్రకారం నేను ఫస్ట్ లోన్స్ జస్ట్ కస్టమర్స్కి కాల్ చేసి ఫైల్స్ ఫిలప్ చేయడం, పేమెంట్స్ వస్తే రిలీజ్ చేయడం. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ మొత్తం నేనే హ్యాండిల్ చేసుకుంటున్నా. ఒక్కొక్కసారి నేనే థింక్ చేసుకుంటే ఇది నా నుంచి అయ్యిందా అంటే మనకు తెలియదు. అదేంది నువ్వు చేయగలుగుతావు, నువ్వు చేస్తావు, వెనకాల ఉంది సపోర్ట్. అంటే నా మేనేజ్మెంట్, నా మేనేజర్, నా వర్క్ మెయిన్ థింగ్ చేసిన నా కస్టమర్స్. మెయిన్ థింగ్ వచ్చి డీజీ లోన్స్ మేడం. వీళ్ళు గనక నువ్వు చేయగలగో చేయలేదంటే మనం ఏ స్థాయిలో నాకు ఈ వరకే వచ్చు, నేను ఇంతవరకే వేసుకుంటా. బట్ అలా కాదు, నువ్వు ఒక వర్క్ నేర్చుకుంటున్నావు అంటే నువ్వు దాంతోపాటు ఇది కూడా నేర్చుకోవాలి. దీని నుంచి నీకు ఏదో ఒక రోజు రిజల్ట్ అనేది కంపల్సరీ వస్తుందని నేను నా త్రూలోనే చెప్పుకుంటున్నాను మేడం. బ్యాక్ ఎండ్ నుంచి స్టార్ట్ అయినటువంటి పర్సన్ అండి. సో ఈ రోజు మేనేజర్ లెవెల్ అంటే ఎంత గ్రేట్ అసలు. ఎస్ మేడం, అదే చాలా ప్రౌడ్గా ఉంది. నేనే ప్రౌడ్. ఎందుకంటే మేడం మన ఫ్యామిలీ తరపు నుంచి అయినా ఫస్ట్ మనం ఇంట్లో నుంచి వన్ స్టెప్ ముందుకేసామంటే మన పేరెంట్స్కైనా భయం ఉండిద్ది. ఫస్ట్ మన పాప ముందు అడుగు వేసింది, మళ్ళీ అందులో నేను ఒక గర్ల్ని. బాయ్స్ అంటే ఓకే ముందుకెళ్తారు, ఏదొచ్చినా ధైర్యంగా డేరా చేస్తారు. బాయ్స్ కంటే ఉమెన్స్ ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తారు, ఛాలెంజెస్ ఎక్కువ ఉంటుంది. ఈ టైంకే ఇంట్లో ఉండాలి, ఈ టైంకే నువ్వు బయటకు పోవాలి, ఇంకొక పర్సన్ తో మాట్లాడకూడదు. సో ఇలాంటి ఛాలెంజెస్ మాటలు ఎక్కువ. మళ్ళీ జాబ్ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి ఉంటారు, అసలు మంచిగా ఉంటుందా ఉండదా అని మన పేరెంట్స్కి ప్రతి ఒక్క డౌట్ వస్తుంది. బట్ ఇక్కడ అలా ఉండదు మేడం. ప్రతి ఒక్కరు సొంత చెల్లెళ్ళని కూడా అంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారో తెలియదు, కానీ ఇక్కడ మాట్లాడే వీళ్ళు ఇలా వాళ్ళు అలా అని సార్ వాళ్ళు అయినా సరే బ్రదర్స్ అయినా సరే ఎంత నేను కంపల్సరీ చెప్తున్నాను మేడం, వాళ్ళ హార్ట్లో నుంచి ఎంత లవ్ వస్తుందో అంత ప్రేమతో మాట్లాడతారు, అంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. నువ్వు అలా ఇలా అని కాదు. మనం ఒకవేళ తప్పు చేసినా కొంతమంది ఎత్తి చూస్తారు, నువ్వు ఈ మిస్టేక్ చేస్తావు, ఈ మిస్టేక్ అలా. ఒక్కసారి మిస్టేక్ అయింది లైట్ తీసుకో, ప్రతిసారి అంటే వాళ్ళు బాధపడతారు. వాళ్ళని స్ట్రాంగ్ చేయాలి, అదే వదిలేసి నెక్స్ట్ ఏం చేయాలి, ఇది నీ నుంచి మిస్టేక్ అయింది, ఆ మిస్టేక్ కవర్ చేయాలంటే నువ్వు నెక్స్ట్ ఎలా చేయాలి, వీళ్ళ సపోర్ట్ ఇవ్వడం కానీ ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మన ఫ్యామిలీకి ఏ టెన్షన్ ఉండదు. ఫర్ సపోజ్ మనకి ఏదైనా ఇష్యూ వచ్చిందన్న వీళ్ళు వెనకాల ఇంతమంది ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేడం ఓన్లీ ఆఫీస్ వరకే ఇష్యూ అయితే చూసుకోవడం లాంటి అలా ఏమన్నా ఫర్దర్గా మనం బయట ఏదైనా ఫేస్ చేసినా వెనకాల ఉంటుంది మేడం స్టార్ పవర్. కంపల్సరీ చెప్తున్నాను, ఏ టైంలో మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది సార్, ఈ టైంలో నాకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే విత్ ఇన్ సెకండ్స్లో సార్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది మేడం. అందుకే నేను డీజీ లోన్స్ నుంచి బయటికి వెళ్ళాలని ఇప్పటికీ లేదు నాకు. ఉన్న రోజులు ఇక్కడ నేను హ్యాపీగా వర్క్ చేసుకుంటాను మేడం. ఓకే, మరి కోవిడ్ సిచ్యువేషన్ వచ్చింది. సో ఆ టైంలో అసలు చాలా ప్రాబ్లం, పాండమిక్ కదా. సో అప్పుడు ఎలా ఉంది అసలు సిచ్యువేషన్ మీకు? కోవిడ్ సిచ్యువేషన్లో కూడా ఆఫీస్ రన్ అయింది మేడం, సార్ వాళ్ళు వర్క్ చేసుకోవడం కానీ. అప్పుడు అంత లాక్డౌన్ సిచ్యువేషన్లో కూడా మా సార్ వాళ్ళు అనేది వర్క్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళే ఆఫీస్కి వచ్చి అసలు ఏంది అలాంటి సిచ్యువేషన్లో కూడా చాలామంది కస్టమర్లను ఆదుకున్నారు మేడం సార్ వాళ్ళు. సో మీ అందరికి కూడా చాలా మంచి హెల్ప్ఫుల్ అయితే అయ్యారు సార్. ఎస్ మేడం, కంపల్సరీ చెప్తాను, ఏ టైంలో అయినా సార్ వాళ్ళు మాకు హెల్ప్ఫుల్గా ఉంటారు. అది నేను ఇప్పుడు వచ్చే కొంతమంది చాలామంది వస్తారు, అసలు ఈ డీజీ లోన్స్లో ఎలాంటిది ఉంటుందంటే కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీజీ లోన్స్లో దొరుకుతుంది మేడం. కంపల్సరీ చెప్తాను నేను. అసలు ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయండి అసలు మీ డీజీ లోన్స్లో? డీజీ లోన్స్లో వచ్చేసి ఆల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మేడం. పిఎల్ పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్, హోమ్ లోన్స్, ల్యాబ్స్, కార్ లోన్స్, ఇన్సూరెన్స్, గోల్డ్ లోన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లోన్స్ మా దగ్గర ఉన్నాయి మేడం. ఇప్పుడు ఏంటంటే మేడం, ఇప్పుడు నేను కార్ లోన్స్ చూసుకుంటున్నాను కదా, నాకు ఒక కార్ లోన్స్ గురించి పర్టికులర్గా నేను ఈ ప్రోడక్ట్గా నేర్చుకోవాలని కాదు, ఒక పర్సన్కి ఆల్ ప్రోడక్ట్ గురించి తెలిసి ఉంటుంది మేడం. ఇప్పుడు నేను కార్ లోన్స్ కదా, బయట చాలామంది నేను ఎవరైనా అడిగారు అనుకోండి, మేడం నాకు ఈ లోన్ కావాలంటే వెంబటనే తీసుకోవచ్చు. ఎందుకంటే బయట ఎలా ఉంటుందంటే తన వరకు తనదే, పక్కన ఉన్న వరకు నేను నేర్చుకోవాలి అని ఉండదు. ఇక్కడ అలా కాదు, ఒక పర్సన్ ఆల్ ప్రొడక్ట్స్ గురించి ఐడియా ఉండిద్ది, కంపల్సరీ నాలెడ్జ్ ఉండిద్ది. ఇది దీంట్లో ఉన్న స్పెషాలిటీ. బయట ఆఫీసెస్ లో అయితే ఏ వర్క్ ఉంటే అదే చేసుకోవాలి, అదే చేసుకుంటారు. ఆల్ మల్టిపుల్ బ్రాండ్స్ గురించి కూడా మీకు మొత్తం అవగాహన ఉంటుంది, ఐడియా వచ్చింది. సో కస్టమర్ నాకు ఫలానా కావాలి అని చెప్పి మీ దగ్గర ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సనల్ లోన్ కోసం కావాలి అంటే ఎడ్యుకేషన్ పిల్లల కోసం, సో ఇలా అంటే దానికి కూడా మీరు మా దగ్గర రిక్వైర్మెంట్ ఉందని చెప్పి మీరు డీటెయిల్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం మేడం. ఓన్లీ మేనేజర్స్కే కాదు మేడం, ప్రతి ఒక్క బ్యాక్ ఎండ్కి కూడా తెలుసు. ఇక్కడ మేనేజర్స్కే తెలుసు, బ్యాక్ ఎండ్కి ఏం తెలియదు అని కాదు, ప్రతి ఒక్కరికి అన్ని ప్రొడక్ట్స్ నాలెడ్జ్ ఉంటుంది మేడం. ఇక్కడ ప్రతి ఒక్కరు మేనేజర్ లెక్కనే అంతలా వర్క్ చేసుకుంటారు, అంతలా ఫ్రీడంగా ఉంటారు. ఇక్కడ మేనేజర్స్ని ఒకలాగా, బ్యాక్ ఎండ్స్లో ఒకలా, సార్ అస్సలు చూడరు, అందరు ఈక్వల్, అందరు ఒకేలా. వీళ్ళు ఈ ప్రొడక్ట్కి మేనేజర్ కానీ సార్ దృష్టిలో ప్రతి ఒక్కరు సమానమే. ఎవరు వర్క్ చేసినా, ఎవరు
ఎంత లెవెల్ ఉన్నా ఇప్పుడు మనం మేనేజర్, మన కింద ఉన్న సార్ అంటారు, వర్క్ చేసే ప్రతి ఒక్కరు మనకు సమానమే. ఒకరిని ఒక లెవెల్లో చూడాలి, ఇంకో లెవెల్లో చూడాలని సార్ ఏ రోజు కూడా అనుకోరు. ఇప్పటికి కూడా సో ప్రతి ఒక్కరితోనే ఫ్రెండ్లీగానే ఉంటారు మేడం సార్. ఈక్వల్ గానే చూస్తారు. ఎస్ మేడం. గ్రేట్ అసలు. ఇలా చాలా తక్కువ దొరుకుతారు మేడం బయట సార్ వాళ్ళు ఫ్రెండ్లీగా మాట్లాడడం కానీ, ఫస్ట్ మనం ప్రాబ్లం తెలుసుకోవడం కానీ. బయట ఆఫీస్లో ఎలా ఉంటుందంటే ఫర్దర్గా మనకి ఏదైనా ఒక కేసు గురించి ఇష్యూ వచ్చినా మనం సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. అసలు ఫస్ట్ కేసు గురించి చెప్పాలన్నా భయపడతారు, సార్ ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అని చెప్పేసి. అలా ఉండదు. ఏ కేసు ఇష్యూ వచ్చినా డైరెక్ట్ మేము వెళ్ళి మాట్లాడేస్తాం, సరే ఈ కేసు ఇలా ఇష్యూ ఉంది, ఇది సాల్వ్ కావాలి, విత్ ఇన్ సెకండ్లో సార్ ఆన్సర్ చెప్తా. కానీ అసలు మీరు ఈ టైంలో ఈ కేసు గురించి అసలు ఏ టైం సార్ ఎంత బిజీగా ఉన్నా ఈ కేసు ఇష్యూ ఉంది, ఏదైనా ప్రాబ్లం ఉందంటే కంపల్సరీ సాల్వ్ చేస్తారు మేడం. ఇప్పుడు చాలామంది భయపడుతుంటారు సార్, అసలు సార్ దగ్గరికి వెళ్ళాలన్నా మేము ఫ్రెండ్లీగా వెళ్ళి అడుగుతాం, సార్ కూడా అంతే కూల్గా ఆన్సర్. ఏ రోజు కూడా అసలు సార్ చాలా కూల్గా చెప్తారు మేడం. అలాంటి భయం అనేది ఉండదు మాకు. మేము వెళ్తాము, ధైర్యంగా అడుగుతాం. ఇది మిస్టేక్ అయినా చెప్పాలనిపిస్తుంది. ఫర్ సపోజ్ మన నుంచి ఏదైనా మిస్టేక్ అయిందనుకో, అప్పుడు కొంచెం ధైర్యంగా చెప్పాలనుకుంటాం, సరే నా నుంచి ఇది మిస్టేక్ అయింది, నెక్స్ట్ టైం కాకూడదు. బయట అలా ఉండదు. మిస్టేక్ చేస్తారంటే చాలా భయపడతారు. అసలు సార్ రియాక్షన్ జాబ్ మీద చూపిస్తారు చాలా మంది, జాబ్ చెప్పాల్సింది కూడా చెప్పారు. అది మేడం ఇక్కడ సార్ ఏమంటే అయితే మిస్టేక్ అవ్విందని చెప్పాలి. ఎందుకంటే సార్కి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఆ మిస్టేక్ అయిన తర్వాత మన దగ్గరనే పెట్టుకున్నానుకో సార్కి తెలియదు. సడన్గా ఎవరన్నా వచ్చి ఈ ఇష్యూ ఏంటంటే అప్పుడు మనమే బ్యాడ్ అయిపోతాం. సార్ ముందే ఇన్ఫార్మ్ చేయమని చెప్తారు మేడం. అందుకే ఇన్ఫార్మ్ చేస్తే సో మీరు ఓకే ఇలా జరిగింది, దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా సొల్యూషన్ ఇస్తారు. సో నెక్స్ట్ టైం రిపీట్ కాదు, అట్ ద సేమ్ టైం మనకి వర్క్ కూడా సాఫీగా జరిగిపోతుంది. ఎస్ మేడం. ఓకే, యాక్చువల్గా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే మీరు ఒక మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. సో మీ అండర్లో ఎంతమంది టీం ఉంటారు మేడం? మా దగ్గర మొత్తం స్టార్ డిజిలోన్స్ చాలా బ్రాండ్స్ ఉన్నాయి మేడం. పాన్ ఇండియా మొత్తంలో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఇక్కడ స్టార్ పవర్ వచ్చేసి ఒక 500 మెంబర్స్ ఉంటారు మేడం. ఇంకా పాన్ ఇండియా మొత్తంలో అయితే చాలా మంది ఉంటారు. ఇక్కడ రూల్స్ అనేది ఫస్ట్ సార్ డిసిప్లిన్గా ఉండాలంటారు మేడం. డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్గా వర్క్ అనేది వచ్చింది. ప్రతి ఒక్క ఆఫీస్లో రావాలి, ప్రాపర్గా మనం వర్క్ చేసుకోవాలి. వర్క్ చేయడం చేయకపోవడం పక్కన, ఫస్ట్ మనం ఉండే డిసిప్లిన్, ఫస్ట్ మనం ఒకరు మనల్ని చూసి వీళ్ళు ఈ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు, అసలు ఈ ఆఫీస్ అంటే ఇలా ఉంటుంది, నీట్గా ఉండాలి, మనం మాట్లాడే పద్ధతి మంచిగా ఉండాలి. అలా ఉంటే వర్క్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది. కొంతమంది ఎలా ఉంటారంటే రఫ్ అండ్ టఫ్ మాట్లాడుతుంటారు వర్క్ విషయంలో. మనం ఇష్యూ అయినా ఏదైనా కొంచెం కూల్గా మాట్లాడాలి. కూల్గా మాట్లాడిన ప్రాబ్లం అనేది ఆటోమేటిక్గా సాల్వ్ అవుతుంది. ప్రాబ్లం ఏంటన్నది రిపీట్, ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అన్నది ఫస్ట్ నార్మల్గా అడగాలి, సిచ్యువేషన్ ఏంటి, సో ఆ పర్సన్ కామ్ డౌన్ చేయాలి, సో ఇలా ఉండాలి అని చెప్పి అప్పుడు పర్సన్ కూడా ఓకే సో దీని ఇష్యూ ఇది అని క్లియర్గా తెలుసుకుంటారు. ఎస్ మేడం. ఇక్కడ అదే మేడం చాలా మంది కస్టమర్స్ లోన్ తీసుకోవడం కానీ కనెక్టర్స్ ఇక్కడ ఎందుకంటే డీజీ లోన్స్ అనేది చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఇక్కడనే ఇంతమంది ఎందుకు వస్తున్నారంటే అక్కడున్న పర్సన్కి అర్థమయ్యే విధంగా మనం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్సన్కి అర్థమైతేనే మన లోన్కి వస్తుంది. ఆ పర్సన్ ఏదో అడిగిండు, మనం ఏదో చెప్పినాం, అసలు అర్థమే కాలేదు మన దగ్గరికి. ఎందుకు అవతలున్న పర్సన్కి అర్థమయ్యే విధంగా మనం మాట్లాడితేనే మనం ఏంటి ఈ డీజీ లోన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నిజమా కాదా అని తెలుసుకుంటారు. ఒక కనెక్టరే కానీ ఒక కస్టమరే కానీ విజిట్ అయ్యారు, పిఎల్ గురించి కావాలన్నా ఫస్ట్ పిఎల్ అంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అసలు మీకు ఎంత ఎలిజిబిలిటీ వస్తుందని చెప్పాలి. మీరు ఇవి పెట్టండి నేను చెక్ చేసి చెప్తా అంటే కస్టమర్ అది వచ్చిద్దో రాదో ఆయన మాట్లాడే విధానాన్ని బట్టి 90% అసలు ఆయన 50-50 కూడా ఇవ్వట్లేదు అని వెళ్ళిపోతా. అలా ఉండదు. సార్ మీ శాలరీ ఇంత ఉంది కదా, దీనికి ఎంత లోన్ అమౌంట్ వస్తుంది, మీరు అనుకున్నంత వస్తుందా రాదా, అవుతుందా అవ్వదా అని కంపల్సరీ షూరిటీ అనేది ఇస్తాం. ఇక్కడే మిస్టేక్ చేస్తుంటారు, అవుతుందా అవ్వదా పక్కన పెట్టేస్తారు. ఒక 2 days తర్వాత రండి అయిపోద్ది అని చెప్పి ఫస్ట్ అంటారు, తర్వాత కాలేదంటారు. ఎస్ మేడం. అక్కడ కస్టమర్ డిసప్పాయింట్మెంట్, ఇదేంటి ఇలా చేస్తున్నారు వీళ్ళందరని కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. అవును మేడం. సో ఇక్కడ అలాంటివి ఏం కాకుండా మీరు ఫస్టే మీ శాలరీ ఇంత అయితే ఇంత వస్తుంది అంటే క్లియర్ కట్గా ఇట్లా చేసుకుంటే మీకు ఇలా బెనిఫిట్, లేదంటే వీళ్ళు రాదు. సో వాళ్ళకే మీరు ఒక ఆప్షన్ ఇస్తున్నారు. సో మీకు ఇలా పాసిబిలిటీ లేదు అంటే ఇంకో ఆప్షన్ ఉంది, సో ఇది తీసుకుంటే ఇలా బెనిఫిట్ మీకు అని ఇలా క్లియర్ కట్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. ఎస్ మేడం. ఒక్క దాంట్లో కాకపోయినా మల్టిపుల్ బ్యాంక్స్ అనేది ఉన్నాయి. పర్టికులర్గా మన దగ్గర ఒక్క బ్యాంక్ కూడా లేదు, చాలా బ్యాంక్స్ ఉన్నాయి. ఈ బ్యాంక్లో మ్యాచ్ కాకపోతే ఇంకో బ్యాంక్లో అవుతుంది సార్ అని చెప్పేసి కస్టమర్ వచ్చి విజిట్ అయ్యాడు స్టార్ పవర్ అంటే 95% లోన్ తీసుకుని బయటికి వెళ్తాడు, కానీ వితౌట్ లోన్తో వెళ్ళాడు మేడం బయటికి. ఇది మాత్రం నేను కంపల్సరీ చెప్తున్నాను. ఓకే,
సో మిగతా 5% అంటే సో వాళ్ళు సిబిల్ ఇష్యూస్ సిబిల్ ఇష్యూ కానీ వాళ్ళ ఇన్కమ్ బేస్ కానీ 99% క్లోజ్ అవుద్ది మేడం, కంపల్సరీ క్లోజ్ అవుద్ది. ఓకే. ఇష్యూస్ ఏం లేవు, ఒకవేళ ఇష్యూస్ ఉన్నా అది ఏ దాంట్లో మ్యాచ్ అయితే కంపల్సరీ క్లోజ్ అవుద్ది. మనం మల్టిపుల్ బ్యాంక్స్లో ట్రై చేస్తాం. అదే బయట కస్టమర్ విజిట్ అయితే ఎలా ఉంటుందంటే ఒక పర్సన్ అయితే సార్ ఇది మన దగ్గర కాదు సార్, ఒక అవుతుందా అవ్వదో కూడా నేను చెప్పలేను సార్ అని అంటే, అలా ఇక్కడ ఉండదు. ఇప్పుడు నన్ను వచ్చి విజిట్ అయ్యారు, నేను నా నుంచి అయినా పాసిబుల్ చేస్తాను, ఇది నా నుంచి అవ్వట్లేదు మళ్ళీ వేరే బ్యాంక్లో ట్రై చేస్తాను, అలా అందరి త్రూలో తెలుసుకొని కస్టమర్కి పాసిబుల్ అనేది చేయిస్తాను మేడం. ఓకే, నైస్. సో ఇక్కడ మీకు హాలిడేస్ బాగుంటాయా, ఇస్తారా? ఎస్ మేడం, ప్రతి వీక్ ఆఫ్ ఎవ్రీ టైమ్. సో ఎలా ఉంటుంది ఇక్కడ వీక్ ఆఫ్? ప్రతి సండే హాలిడే, ప్రతి ఫెస్టివల్కి హాలిడే ఉంటుంది మేడం. సేమ్ బయట సంక్రాంతి, దసరా, సో ఇలా ఏమైనా పెద్ద పండుగలు ఉన్నా, గణేష్ ఆఫీస్లో సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి మేడం. అబ్బో, సెలబ్రేషన్స్ కూడా ముందు రోజు నుంచి ఉంటాయంట. ఓకే. మాకు మెయిన్గా ఫెస్టివల్ వచ్చేసి సార్ వాళ్ళ బర్త్డే మేడం. సార్ వాళ్ళ బర్త్డేకి ఫుల్ ఎంజాయ్ చేస్తాం. తర్వాత సంక్రాంతికి కూడా ఉంటుంది, దసరాకు కూడా ఉంటుంది, వినాయక చతుర్థి. దేవతల పండుగ కంటే మా సార్ బర్త్డే మీ ఎంజాయ్ లాట్ అంటున్నారు. ఎస్ మేడం, వీళ్ళందరూ ఇంపార్టెంట్, బట్ ఫస్ట్ మా స్టార్ పార్క్ ఉన్న దేవుడు మా సార్ వాళ్ళే. ఈ ఫెస్టివల్ మాత్రం కంపల్సరీ ఎంజాయ్ చేస్తాం మేడం. అందులో సార్ వాళ్ళ బర్త్డేస్ వచ్చి మేడం April 5th శివ సార్ది, 6th వెంకట సార్. 2 days మాకు ఫుల్ హ్యాపీనెస్ మేడం. మా బర్త్డేకి కూడా మేము అంత హ్యాపీగా ఉంటామో లేదో తెలియదు, కానీ మా సార్ వాళ్ళ బర్త్డేస్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటాం. అదేంటండి, మన బర్త్డే మనం హ్యాపీగా ఉంటాం, మన బర్త్డే మనం కామన్ మేడం. మన సార్ వాళ్ళ బర్త్డే అంటే ఫుల్ ఎంజాయ్మెంట్ కానీ, కింద సెలబ్రేషన్స్ కానీ, ఆ రోజు ఒక 5,000 కల్చర్ లాగా చేస్తారు. ఒక ఫెస్టివల్ కూడా అంత పెద్ద చేసుకోం మనం ఇంట్లో. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక ఫెస్టివల్ ఎలాగానో మా డీజీలోన్స్ లో మా సార్ వాళ్ళ బర్త్డే ఫెస్టివల్ అలాగే మేడం. సూపర్ అసలు, ఇదైతే రికార్డ్. అసలు మీరు ఎంత బాగా చెప్తున్నారంటే. ఎస్ మేడం, నేను అంత ప్రౌడ్గా చెప్తున్నాను. మన ఫెస్టివల్, మన ఫ్యామిలీలో ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసిన తర్వాత ఒక ఫెస్టివల్ వేసాం. అలా మా డీజీలోన్స్ మొత్తం కలిసి చేసుకునే ఫెస్టివల్ మా సార్ వాళ్ళ బర్త్డే. ఓకే, సో నైస్ అండి, చాలా చక్కగా చెప్పారు. సో నాకు ఒకటైతే అర్థమైంది. సో డీజీ లోన్స్లో ఏ ఒక్క ఎంప్లాయ్ అయినా జాయిన్ అయ్యారంటే ఇంకా విడిచి అసలు వెళ్ళరు, అసలు ఛాన్స్ ఫర్ ఎవర్ స్టిక్ ఆన్ ఫర్ డీజీ లోన్స్ అనే అంటారు. కంఫర్టింగ్ ఎక్కడ ఉండదు అసలు మేడం. ఒక్కవేళ వెళ్ళారంటే వాళ్ళు మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారని నేను 200% చెప్తున్నాను మేడం. ఒక మంచి ఆపర్చునిటీ డీజీ లోన్స్ నుంచి వాళ్ళు కోల్పోయారు, ఒక ఫ్యామిలీని కోల్పోతారు, మంచి బాండ్ కానీ ప్రతి ఒక్కటి కోల్పోతారు మేడం. వర్క్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, బాండ్ ఉంటుంది, ఒక ఫ్యామిలీలో దొరికే ప్రతి ఒక్కటి డీజీ లోన్స్లో దొరుకుతాయి. మనం ఫ్యామిలీ అంటే ఏంది, బ్రదర్స్ సిస్టర్స్ అందరు ఉంటారు. ఇక్కడ కూడా బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ ఫెస్టివల్స్ ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది మేడం. ఓకే, సో ఇప్పుడు ఇప్పటి వరకు మీరు ఆఫీస్ పరంగా చెప్పారు ఎలా ఉంటుంది ఏంటని. సో మీ వర్క్ పరంగా, సో అసలు మీరు కార్ లోన్స్ చేస్తారన్నారు. సో అందులో ప్రాసెస్ ఏంటి, ఎలా చేస్తారు, బెనిఫిట్స్ ఏముంటాయి, ఇది కూడా ఒకసారి మన ప్రేక్షకులకి ఎక్స్ప్లెయిన్ చేసేయండి. తప్పకుండా మేడం. నేను వచ్చేసి కార్ లోన్స్ చూసుకుంటాను మేడం. కార్ లోన్స్ వచ్చేసి న్యూ యూజర్ 2 చూసుకుంటాను. సేమ్ శాలరీడ్ సెల్ఫ్ ఎంప్లాయర్స్కి ఇద్దరికి వేస్తాం మేడం. శాలరీడ్ ఎంప్లాయీ అయితే వాళ్ళ శాలరీ ఎంత వస్తుంది, వాళ్ళు తీసుకునే ఒక వెహికల్ కస్టమర్ చూస్ చేసుకున్న ఆ వెహికల్ ఒక 10 lakhs ఉందనుకోని, ఆ 10 lakhs లోన్ అమౌంట్కి ఇతను శాలరీ ఎలిజిబిలిటీ అవుతుందా అవ్వదా చెక్ చేసుకొని నేను చెప్తాను, సార్ మీకు ఇంత లోన్ వస్తుంది, ఇంత అమౌంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందని నేను చెప్పేస్తాను. కొన్ని సెల్ఫ్ ఎంప్లాయిడ్కి ITR చూసుకొని ఇస్తాను మేడం. ఇక్కడ ఏ వెహికల్స్ అయినా వైట్ ప్లేట్స్ ఏ వెహికల్స్ అయినా మనం చేస్తాము. ఇంకొకటి వచ్చేసి మేడం యూజ్డ్ కార్లో 3 types ఉంటాయి, రీఫైనాన్స్, BT టాప్అప్, పర్చేస్. రీఫైనాన్స్ అంటే వాళ్ళ వెహికల్ ఉంది బట్ ఇప్పటివరకు లోన్ అనేది తీసుకోలేదు ఆ వెహికల్ పైన, దాన్ని చేయడాన్ని రీఫైనాన్స్ అంటాము. BT టాప్అప్ వచ్చేసి ఆల్రెడీ వాళ్ళ లోన్ వేరే దాంట్లో రన్ అవుతుంది, ఇప్పుడు మనం మళ్ళీ లోన్ తీసుకోవాలి, దాన్ని టాప్అప్ అంటాము. పర్చేస్ వచ్చి వేరే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తీసుకోవాలి. ఇలా 3 types ఆఫ్ లోన్స్ మన దగ్గర ఉన్నాయి మేడం. బయట ఎక్కడ కూడా ఒకటి చేస్తే ఒకటి చేయరు కదా. ఏ టైప్ అయినా ఎలా తీసుకుంటున్నా లోన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం, అది శాలరీడ్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా. ఇంకోటి మేజర్గా వాళ్ళకి వచ్చే థాట్ ఏంటంటే శాలరీడ్ సెల్ఫ్ ఎంప్లాయర్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకేలా ఉంటుందా, వాళ్ళకి డిఫరెంట్ ఉంటుందా అని ఒక థింక్ ఉంటుంది. ఈ డౌట్ అయితే చాలా మందికి ఉంది, మన కమెంట్స్ లో కూడా చెప్పారు చాలా మంది. ఎస్ మేడం, ఇలాంటి డౌట్ అనేది అతను శాలరీడ్ అయినా కావచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఈక్వలే ఉంటుంది మేడం. శాలరీ వాళ్ళకి హై, సెల్ఫ్ ఎంప్లాయ్ లో అనేది కూడా డిపెండ్స్ ఆన్ శాలరీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిపెండ్స్ ఆన్ శాలరీ అనేది మనకి ఎక్కువ తక్కువ అనేది మీరు ఈజీలీ చెప్పేస్తారు. ఎస్ మేడం, జస్ట్ మేము ఇన్కమ్
సెల్ఫ్ ఎంప్లాయ్లో ఇన్కమ్ ఎంత వస్తుంది, శాలరీలో అయితే ఇన్కమ్ బేస్ పైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇస్తాం మేడం. దీనికి ఎక్కువ దీనికి తక్కువ అలాంటివి ఏమి ఉండవు. ఓకే. అతనిది చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా ఎలాంటి బిజినెస్ ఉన్నా మేము లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు సో 2 టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయన్నారు. ఒకటి న్యూ వెహికల్, ఇంకోటి ఓల్డ్ వెహికల్ అన్నారు. సో ఈ రెండిట్లో ఏ వెహికల్ తీసుకుంటే బెటర్ అని అంటారు మీ ఒపీనియన్లో? నా ఒపీనియన్ వచ్చేసి ఏం లేదు మేడం, కస్టమర్ చూజ్ అది. కొంతమంది కొత్త వెహికల్స్ తీసుకోవాలనుకుంటారు. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక కొత్త వెహికల్ తీసుకోవాలనుకుంటున్నాను. నా దగ్గర కెపాసిటీ ఉందా న్యూ వెహికల్ తీసుకునేంత? ఒకటే వెహికల్ ఓల్డ్లో దొరుకుతుంది, న్యూలో దొరుకుతుంది. నా కెపాసిటీని బట్టి మేడం. ఇప్పుడు నా శాలరీ 40,000 వస్తుంది. ఈ 40,000కి వెహికల్ వస్తుందా రాదా? ఓకే, ఇది వచ్చేలా చూస్ లేదంటే నేను ఓల్డ్ వెహికల్ అంటే 1 ఇయర్ యూజ్ చేసిన 2 ఇలా తీసుకుని, ఎందుకంటే కస్టమర్ ఇన్కమ్ని బేస్ చేసుకొని తను వెళ్తాడు కదా మేడం. ఇన్కమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనం కట్టుకుంటామా లేదా కావాలి. ఎస్ మేడం. మెయిన్లీ ఇదైతే పాయింట్ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఓకే. ఇప్పుడు నేను ఒకే కస్టమర్ మీరు ఇది తీసుకుంటే మంచిదని నేను చెప్పలేను మేడం. ఎందుకంటే వాళ్ళు తీసుకునే కెపాసిటీ ఉందో లేదో మనకు తెలియదు కదా. వాళ్ళు చూస్ చేసుకోవాలి. కస్టమర్ ఏది చూస్ చేసుకున్నా మనం లోన్ ఇస్తాం. కంపల్సరీ మీరు న్యూ తీసుకుంటేనే బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి, ఓల్డ్ తీసుకునే బెనిఫిట్స్ ఎక్కువ లేవు అని చెప్పలేము మేడం. తన ఇన్కమ్ బేస్గా న్యూ తీసుకుంటే ఓకే, అది కొన్ని ఇయర్స్ ఎక్కువ వచ్చింది. ఓల్డ్ తీసుకుంటే కొన్ని ఇయర్స్ తక్కువ వచ్చింది, అంతే. అక్కడ ఇష్యూస్ ఏం లేవు మేడం. డిపెండ్ ఆన్ కస్టమర్ చూస్ చేసుకున్న దానికి మనం లోన్స్ ఇస్తాం. ఓకే, నైస్. థ్యాంక్ యూ మేడం.